కర్ణాటకలో రాజకీయం రసకంధాయంలో పడింది. రాష్ట్రంలో అధికార మార్పిడిపై ఉత్కంఠ కొనసాగుతుంది. కన్నడనాట మూడు ముక్కలాట రాజకీయం నడుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా రిపోర్ట్లో ఉంది. ఈ విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు పరిశీలన ఉందా అనే చర్చ నడుస్తుంది. అయితే ఈ అంశంపై ఖర్గే స్పష్టతనిచ్చారు. తాను సీఎంగా వస్తారనే ప్రచారాన్ని కొట్టుపారేశారు. అయితే సీఎం సిద్ధరామయ్య 5 ఏళ్లు కొనసాగిస్తారా అన్న చర్చపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అధికార మార్పిడిపై కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం ఏర్పడే సమయంలో కొన్ని ప్రచారాలు జరిగాయి. 2.5 ఏళ్ల తర్వాత డీకే శివకుమార్కి సీఎం పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. దీనిపై కొన్ని రోజులుగా మాటల తోటాలు కొనసాగుతున్నాయి. అసలు కర్ణాటక ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ఏఐసీసీ పెద్దల మదిలో ఏముంది? ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కర్ణాటక నుంచి అందిస్తారు. రాజేంద్ర, కర్ణాటక ప్రభుత్వంలో కొంత రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ సీఎం మార్పు అనేది ఇది ఇప్పుడు కూడా కొలికి వచ్చినట్లయితే కనిపించట్లేదు. ముఖ్యంగా ఎన్నికల అనంతరం చాలా రోజులు సందిగ్ధ నెలకొంది. ఏదైతే ముఖ్యమంత్రి ఉన్న దాని మీద అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డీకే శివకుమార్ అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉండడంతో ఖచ్చితంగా సీఎం పదవి తనకు కావాలని చెప్పి ఆయన గతంలోనే పట్టుబడడం జరిగింది. ఏఐసిసి నేతలందరూ కూడా చివరికి ఒప్పించి సీఎం సిద్ధరామయ్యని కొనసాగించే విధంగా అందరిని కూడా ఒప్పించడం జరిగింది. చాలా రోజులు అయితే ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు 15 రోజుల వరకు కూడా ఈ ఉత్కంఠ అయితే కొనసాగినటువంటి పరిస్థితి. యారు సీఎం అనేది కర్ణాటకలో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో మొదట సిద్ధరామయ్యకు సీఎం గా అనౌన్స్ చేసిన తర్వాత రెండో విడత అయితే 5 ఏళ్లలో సగభాగం ముందు సిద్ధరామయ్య 2 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత డీకే శివకుమార్ తరఫున అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యంగా సీఎం మార్పు అనేది ఒక నెల రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే ఈ విషయం మీద మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు డీకే శివకుమార్ దీని మీద క్లారిటీ ఇచ్చారో, అదేవిధంగా సిద్ధరామయ్య కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కర్ణాటక, అతను కొన్ని రోజులుగా కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఎవరు సీఎం అయితే ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నడుపుతారనేది కూడా భవిష్యత్ ఎన్నికలకి ఎటువంటి ఇది ఉంటున్నది కూడా కొంత పూర్తిగా ఎమ్మెల్యేలతో రహస్యంగా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా సీఎం గా సిద్ధరామయ్యను 5 ఏళ్లు కొనసాగిస్తారు, లేదంటే డీకే శివకుమార్ కి గతంలో ఇచ్చిన ఆ మాట మేరకు డీకే శివకుమార్ ని సీఎం చాలా రోజులుగా డీకే శివకుమార్ సీఎం అవుతాడని ఒక ప్రచారం ఉంది. అది నిజమవుతుందా అనేది కూడా కొంత చర్చ అయితే కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు కూడా ప్రతిపాదన వచ్చింది. కర్ణాటక నేతలు ఆయన పేరును కూడా తీసుకురావడంతో ఆయన కొట్టిపారేస్తున్నప్పుడు కూడా అధిష్టానం మధ్యలో అయితే మల్లికార్జున ఖర్గే పేరు కూడా ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. ఇద్దరు నేతలను కాదని మల్లికార్జున ఖర్గే సీఎం అయితే ఏ రకంగా ఉంటది, కర్ణాటకలో ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి గొడవలకి తెరపడే అవకాశం ఉందా అన్నది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలోనే ఏదైతే డీకే శివకుమార్ కు ఖర్గేతో మంచి సంబంధాలే ఉన్నాయి, తన రాజకీయ గురువు కూడా భావించేటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలోనే అయితే డీకే శివకుమార్ లేదంటే తన వర్గానికి చెందిన వ్యక్తులు కావాలని అప్పట్లో ఆయన పట్టుబడడం జరిగింది. తాజాగా ఏదైతే ఖర్గే పేరు పరిశీలనకు రావడం కూడా డీకే శివకుమార్ ఎత్తుగడలో ఒక భాగం కూడా ప్రచారం అయితే వైపు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ కర్ణాటక ప్రభుత్వంలో కొన్ని రోజులకు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి ఇటీవల ఏఐసిసి పదవిని కూడా ఒకటి ఏఐసిసి పెద్దలో అనౌన్స్ చేయడం పైన కూడా అనుమానాలు వ్యక్తమై ఏదైనా ఏఐసిసి బీసీ కమిటీకి చైర్మన్ గా ఆయనకి పదవిలో నియమిస్తూ ఇటీవల ఒక ప్రకటన కూడా విడుదల చేసినారు. అయితే ఈ విషయం పైన తనకు ఎటువంటి అవగాహన లేదని కూడా సిద్ధరామయ్య చెప్పడం కొంత రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే సీఎం మార్పు జరుగుతుందా అన్న అనుమానాలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి. ఓవైపు కర్ణాటక పార్టీ ఇన్ఛార్జ్, వైపు ఎమ్మెల్యేల ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవడం, అదేవిధంగా సీఎం గా ఉన్నటువంటి సిద్ధరామయ్యకు ఏఐసిసి కీలక పదవి కట్టబెట్టడం, ఇలా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సాధారణంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకుడిని కొన్ని రోజుల తర్వాత జాతీయ స్థాయికి ప్రమోట్ చేయడం సాధారణంగా రాజకీయ పార్టీల్లో వచ్చే ఆనవాయితీలో భాగంగానే సిద్ధరామయ్య కూడా జాతీయ స్థాయిలో పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్నారు. జాతీయ రాజకీయాల్లోకి ఆయన తీసుకుంటారని కూడా వైపు అయితే ప్రచారం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఒకటి ప్రచారం అని కూడా సిద్ధు వర్గం కూడా కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి. 5 ఏళ్లు కూడా సిద్ధరామయ్య పదవిలో ఉంటారు. ఎట్టి పరిస్థితిలో ఒక బీసీ నాయకుడు, మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, కర్ణాటక ప్రభుత్వంలో అందరితో కూడా కలిసిపోయే వ్యక్తి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్యక్తి, ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ సిద్ధరామయ్య ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించదని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో డీకే ఆశలు ఏ మేరకు నెరవేరుతాయి, నిజంగా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా కొంత వేచి చూడాల్సింది. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రవీణ్.